రెండు పతాక హస్తములు కలిపిన అంజలి హస్తం అవుతుంది. ఫార్మేషన్ ఆఫ్ అంజలి హస్త అండ్ యూసేజ్. బోత్ palms join together, salutation to God, teacher and elders. అంజలి హస్త వినియోగ శ్లోక. దేవతా గురు విప్రాణం నమస్కారేష్వనుక్రమాత్ కార్యశిరోముఖోరస్తో వినియోగే అంజలిర్బుధైః. రెండు చేతులను కలిపి తలపై పెట్టినప్పుడు దానిని అంజలి హస్తం అంటారు. ఇది దేవతలు, గురువులు మరియు బుద్ధిమంతులు పెద్దలకు నమస్కారం చెప్పడానికి ఉపయోగిస్తారు. కపోత హస్తం. అంజలి హస్తమందలి మొదట చివర పక్కలు కలిస్తే అది కపోత హస్తం అవుతుంది. బోత్ హ్యాండ్స్ టుగెదర్ లైక్ ఏ క్లోజ్డ్ బుక్ ఈజ్ కాల్డ్ కపోత హస్త. కపోత హస్త వినియోగ శ్లోక. ప్రణామే గురు సంభాషే వినయాంగీకృతేష్వయం. మీనింగ్ రెస్పెక్టబుల్ సాల్యుటేషన్, కన్వర్జేషన్ విత్ టీచర్స్, మార్క్ ఆఫ్ ఒబీడియన్స్ అండ్ యాక్సెప్టెన్స్. రెండు చేతులను కపోతం వలె గుండె ముందు ఉంచినప్పుడు ఇది గురువులు, దేవతలు లేదా పెద్దలతో నమ్రంగా సంభాషణను చూపించడానికి ఉపయోగిస్తారు. కర్కాటక హస్తం. ఫింగర్స్ ఇంటర్లాక్డ్ అండ్ స్ట్రెచింగ్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ఈజ్ కాల్డ్ కర్కాటక హస్తం. ఒక హస్తమందలి వేళ్ల సందున మరొక హస్తం వేళ్లను దూర్చి వెలుపలకు కానీ బయటకు కానీ వచ్చేట్టుగా చేస్తే అది కర్కాటక హస్తం అవుతుంది. వినియోగ శ్లోక. సమూహాగమనే తుందదర్శనే శంఖపూరణే అంగానాం మోటనే శాఖో నమనే చ నియుజ్యతే. మీనింగ్ టు షో అరైవల్ ఆఫ్ ఎ క్రౌడ్, షోయింగ్ ద బెల్లీ, blowing the shanku, stretching the limbs, bending a branch. సమూహము రావటం లేదా చూడటం, లావైన దానిని లేదా పొట్టను చూపటం, శంఖంను పూరించటం, ఓడలు విరుచుకోవటం, చెట్టు కొమ్మ వంచడం వంటి వాటికి కర్కాటక హస్తం ఉపయోగిస్తారు.